ముగ్గురు నేతల సమావేశం ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకం? అధికార పార్టీ శాసనసభ్యులు మహానాడుపై విస్తృతమైన చర్చలు జరుపుతుంటే మాజీ ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా మీడియా సమావేశం నిర్వహించి మహానాడును విజయవంతం చేయాలంటూ ప్రకటన చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. ఈ నేతలు ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీనే అయినా స్థానిక ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండానే తాము ఏదో చేస్తున్నట్టు ప్రకటన చేశారు. ఎవరా నేతలు, ఏమిటా కదా తెలుసుకోవాలంటే మనం ఓసారి ఆత్మకూరు వెళ్లాల్సిందే. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి సాక్షాత్తు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూటూరు కన్నబాబు ఆత్మకూరు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఎన్నికల తర్వాత ఈ ఇద్దరు నేతలు ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనంతో కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. అడపాదడపా ఆ నియోజకవర్గంలో పెళ్లిళ్లు, వివిధ రకాలైన ఫంక్షన్లలో కనపడి వీరిద్దరూ తలుక్కుమనడం తెలిసిందే. మరో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 2024 ఎన్నికల్లో ప్రస్తుతం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు బేషరతుగా మద్దతిచ్చిన విషయం తెలిసిందే. కాకర్ల ఎమ్మెల్యేగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఎక్కడా ఆయన కనిపించలేదు. వైసీపీని వ్యతిరేకించి టీడీపీకి దగ్గరైన చంద్రశేఖర్ రెడ్డికి సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారట. అయితే ఇటీవల కాలంలో ఆయన సతీమణి శాంతకుమారికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి ఇచ్చి మామ అనిపించేశారు. ఈ నేపథ్యంలో శాంతకుమారి పార్టీ కార్యక్రమాల్లో కాస్త చురుగ్గా పాల్గొంటోంది. అధికార పార్టీలో ఆమె మహానాడు కమిటీల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడులో పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు టీడీపీ నేత గూటూరు కన్నబాబుతో కలిసి మర్రిపాడులో చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో సమావేశం కావడంలో టీడీపీ అధిష్టానం కినుకు వహించింది. ఈ నేపథ్యంలోనే తాము పార్టీ లైన్లోనే ఉన్నామంటూ, తాము అవసరం వచ్చినప్పుడు పార్టీకి ఉపయోగపడతామంటూ ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లోని టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున మహానాడు విజయవంతం చేయాలని ఓ ప్రకటన చేశారు. ఈ నేతలు మహానాడుపై ప్రకటన చేసేంత వరకు మర్రిపాడులో ఈ సమావేశం ఎందుకు నిర్వహించారు, ఈ ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రితో ఎందుకు కలిసి తిరగటం లేదు అన్న విషయాలపై రాజకీయ చర్చ అయితే మొదలైంది. ఈ ముగ్గురు సమావేశానికి గల ఆంతర్యం ఏమిటని, మహానాడుకి ముందే అసమ్మతి కుంపటి పెట్టారా అంటూ ప్రత్యర్థి పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. అటు మంత్రి ఆనంకు సంబంధం లేకుండా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల ప్రమేయం లేకుండా ఈ సమావేశం సారాంశం ఏమిటి అనే చర్చ ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ప్రారంభమైంది.